కాళీ యాదయ్య కాంగ్రెస్ లో చేరడాన్ని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా నవాపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరాహార దీక్ష కూర్చున్నారు. కాళీ యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉందన్నారు. యాదయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టించాడని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని చెప్పిన ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్ లో చేరడం హాస్యాస్పదమని మండిపడ్డారు. గత 10 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఉన్న పరిస్థితిలో అధికారం రాగానే మిగతా ముందున్న యాదయ్య గారు ఆ 10 ఏళ్ళు మిగతా కాంగ్రెస్ వాళ్ళని మొత్తం చిత్రహింసలు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రానికి సిగ్గుండాలి. కనీసం 10 ఏళ్ల కునికి చేసిన కార్యక్రమాలు అసలు కాంగ్రెస్ పార్టీ ఏడుంది, అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఏడుందని చెప్పిన ఈ ఎదవ ఈ దొంగ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రానికి సిగ్గు శరం ఉండాలని మరొకసారి నేను కోరుకుంటూ, ఎట్లయితే మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే మేము పార్టీ తీసుకురో రేవంత్ అన్న కూడా చెప్తున్నాం, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. ఒక్కొక్కరి మీద 10, 20, 100 కేసులు ఉన్నాయి. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు 10 ఏళ్ల పాటు వేరే పార్టీలు ఉండే అధికారం కోసం కొట్లాడాలే కానీ మళ్ళీ ఇదే పార్టీకి సిగ్గు లేకుండా పార్టీలోకి వచ్చుడు ఈ సిగ్గు లేనితనం ఇది. ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి నీవు వేరే పార్టీలకు నీ పార్టీకి నువ్వు పోవాలని చెప్పి కోరుకుంటూ. ప్రధాన కారణం ఏముండొచ్చు అనుకుంటున్నాను? ప్రధాన కారణం ఒక్కటే, నవాపేట మండలం కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ జెండా మోసోళ్లను చిత్రహింసలు పెట్టి ఒక్కొక్క ఊళ్ళో జెండా మోసిన వాళ్ళను పోలీస్ స్టేషన్లో పట్టించి ఈరోజు సర్వనాశనం చేసిన యాదయ్యకు నేను తగిన బుద్ధి చెప్పాలని ఈరోజు ఆమెను నేను దీక్ష చేస్తున్నాను.